నమః. మన భారతదేశంలో విభిన్న జాతులు, విభిన్న మతాలు, విభిన్న వర్ణాలు ఉన్నాయి. ఉన్నా భిన్నత్వంలో ఏకత్వం సాధించడానికి ఒక చక్కటి సంస్కృతి కూడా ఉంది. ఆ భారతీయ సంస్కృతి అంతర్వాహినియే అందరినీ ఏకీకృతం చేస్తుంది. అట్టి సంస్కృతులు మన పూర్వుల వల్ల మనకి పరంపరగా లభించిన సంపద. దాన్ని సంరక్షించుకుని భావితరాల వాళ్ళకి అందించటం మన బాధ్యత. భారతీయ సంస్కృతి కారణంగానే భారతదేశంలో ఎంతోమంది మన భారతదేశం మీదకి దండయాత్రకి వచ్చినా ఇంకా మన ధర్మం నిలబడి ఉంది అంటే మన సంస్కృతి. మన పండుగల వెనకాల ఆధ్యాత్మిక కోణం ఉంది, వైజ్ఞానిక కోణం ఉంది, చారిత్రాత్మకంగా కూడా కొన్ని పండుగలు కొన్నిటి వాటికి గుర్తులు అన్నమాట. కొన్ని పండుగలు జరిగినప్పుడు కొన్ని చారిత్రాత్మక సంఘటనలే జరిగాయి. అయితే మన ఋషులు ప్రతి దాన్ని మనకి కథల రూపంలో అందించారు. అంటే కోడ్ లాంగ్వేజ్ పెట్టారనమాట మనకి బాగా అర్థం అవడానికి. కోడింగ్ని మనకి సులభంగా అర్థమయ్యేటట్టు స్టెప్ బై స్టెప్ రాసిచ్చేశారు. కానీ ఆ కోడ్గా ఉన్న ఆ కథలని మనం తెలుసుకోలేక వాటిని ప్రక్షిప్తాలని, లేనిపోనివి రాసి పడేశారని విద్వేష భావనలని మనం అందరిలోనూ నింపేస్తున్నాం. ఆ కోడ్ని డీకోడ్ చేసుకోవాలి. ఆ డీకోడ్ చేసుకుని మన జీవన విధానంలో వాటిని అప్లై చేసుకుంటే జీవితం అద్భుతంగా ఉంటుంది. మన ప్రాచీనులు శరన్నవరాత్రిని ఎలా ఆచరించాలి అనేది మనకి వాళ్ళు ఋషులు ఏదైతే కోడ్ చేసి పెట్టేశారో దాన్ని డీకోడ్ చేశారనమాట. డీకోడ్ చేసి ఇగో ఫలానా విధంగా మీరు ఉండండి, మీ జీవితం బాగుంటుంది అని మనకి చెప్పారు. రాక్షసులకి ఒక వరం ఉంది. వాళ్ళ రక్తబిందు నేల మీద పడగానే రేణువులు ఎన్నైతే తడుస్తాయో అంతమంది రాక్షసులు తిరిగి మళ్ళీ పుట్టేటట్లు బ్రహ్మగారు వరం ఇచ్చారు. అట్టి రాక్షసులు సృష్టి ఆరంభం నుంచి ఇప్పటి వరకు జీవిస్తూనే ఉన్నారు. ఈ జగత్తుకి వాళ్ళ వల్ల బాధ కలుగుతూనే ఉంది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటారు. ధర్మానికి ఎప్పుడు గ్లాని, అధర్మానికి వృద్ధి సంభవిస్తుందో అప్పుడు భగవంతుడు అవతారాన్నెత్తి అధర్మాన్ని అణిచి ధర్మ పరిరక్షణ చేస్తారు. కొంతకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ అవుతుంది, ధర్మం తిరిగి మొలకెత్తుతుంది. ధర్మాధర్మాలకి తీవ్ర సంఘర్షణ ఏర్పడడం మనం ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం. మహిషాసురులు, శుంభ నిశుంభులు, చండముండాసురులు, దుశ్శాసన కీచకులు అప్పుడే కాదు ఇప్పుడు కూడా సమాజాన్ని పీడిస్తున్న విషయం మనకి తెలుస్తూనే ఉంది. అమ్మవారు ఎప్పుడో రాక్షస సంహారం చేయటం కాదు, ఇప్పుడు సమాజాన్ని పట్టి పీడిస్తున్న దుష్ట రాక్షస సంహారం చేయవలసిన అవసరం కూడా ఉంది. అట్టి దుష్ట ప్రవృత్తిని అణిచేసి దాన్ని ఎలా ఈ శరన్నవరాత్రి రూపంగా మనకి పెద్దలు ఉద్బోధించారు అన్నదే ఈ దసరా 10 రోజులు అన్నమాట. ఇంట్లో దీపం వెలిగించుకున్న తర్వాతే దేవాలయంలో దీపం వెలిగించమంటారు. ముందు ఇల్లు చక్కదిద్దుకోవాలి. అంటే మన ధర్మంలో ఉన్న కలుపు మొక్కల్ని, ఈ పురుగుల్ని తీసి పాడేయాలి. ఈ చెదపట్టిన పురుగుల్ని తీసి పడేయపోతే ఆ వేరుకు పట్టిన చెద పురుగుల్ని ఆ చెట్టునే చంపేస్తుంది ఆ చెద పురుగు. కాబట్టి ఆ కలుపు మొక్కలని ఏరి పాడేయాలి. ఈ దసరా పండుగ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా చేసుకుంటారు. అమ్మవారికి ఒక్కొక్క అలంకరణ చేస్తారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలాగా నామాలు ఉంటాయి. కొన్ని ప్రాంతాలలోనేమో శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంటాదేవి ఇలా చేస్తే కొన్ని ప్రాంతాల్లోనేమో కనకదుర్గ, మహాలక్ష్మి, అన్నపూర్ణగా ఇలా ఆరాధిస్తూ ఉంటారు. ఎవరు ఎలా ఆరాధించినా దాని వెనకాలన్న అర్థాన్ని తెలుసుకోవాలి. మొదటి రోజు శైలపుత్రి అవతారం. వందే వాంఛిత లాభాయ చంద్రార్థ కృతశేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం అంటే శైలపుత్రి నామంతో ప్రసిద్ధికెక్కింది. దీని వెనకాల ఎంత విజ్ఞానం ఉంది చూడండి ఒకసారి. అది మనం జీవితానికి అప్లై చేసుకుంటే మనం ఎంత అద్భుతంగా జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతామో. శైలపుత్రిని శైలపుత్రిగా పూజించి ఆ పర్వతరాజు కుమార్తె ఇది కథ అని చదివి వదిలిపెట్టేస్తున్నాం. కానీ మనం ఎలా బ్రతకాలి అనేది మనకి ఈ శైలపుత్రి అవతారంలో ఉంది. పర్వతరాజు కుమార్తె కదా శైలపుత్రి అంటే. హిమవంతుడి ఇంట్లో పుట్టారు అమ్మవారు. పర్వతరాజు హిమవంతుడు. అక్కడ పుట్టడం వల్ల అమ్మవారికి శైలపుత్రి అని పేరు వచ్చింది. అమ్మవారి వాహనం ఏంటి? వృషభం. కుడి చేతిలో ఏముంటుంది? త్రిశూలం ఉంటుంది. ఎడం చేతిలో ఏముంటుంది? కమలం ఉంటుంది. అసలు మామూలుగా కథ రూపంగా చూసుకుంటే జన్మలో అమ్మవారు దక్ష ప్రజాపతికి కూతురు. అప్పుడు అమ్మవారి పేరు సతీదేవి. అమ్మవారేమో పరమేశ్వరుని వివాహం చేసుకుంటారు. ఒకసారేమో దక్షుడు యజ్ఞం చేస్తూ ఉంటాడనమాట. దేవతలందరినీ ఆహ్వానిస్తాడు, యజ్ఞ భాగాలను స్వీకరించండి అని.
కానీ పరమేశ్వరుణ్ణి మాత్రం యజ్ఞానికి పిలవలేదు. సరే, తన తండ్రి యజ్ఞం చేస్తున్నారు అనే విషయం అమ్మవారికి తెలుస్తుంది. తను కూడా వెళ్ళాలని అనుకుంటుందన్నమాట. ఎంతైనా పుట్టిల్లు కదా, మరి వెళ్ళాలనిపిస్తుంది కదా అమ్మవారికి. అలా వెళ్ళాలని అనుకుంటుంది. భర్తను అడుగుతుంది, ఇగో నేను వెళ్ళాలనుకుంటున్నాను, నాన్నేమో ఇలా యజ్ఞం చేస్తున్నారు కదా అని. బాగా ఆలోచిస్తారు. బాగా ఆలోచించి అప్పుడు అంటారు, కారణం ఏంటో కానీ మీ నాన్నకి మన మీద కోపం వచ్చింది, అందుకే యజ్ఞానికి అందరినీ పిలిచాడు కానీ యజ్ఞ భాగాలను అందరికీ సమర్పించాలనుకున్నాడు కానీ ఉద్దేశపూర్వకంగానే మనల్ని పిలవలేదు. కనీసం మనకి సమాచారాన్ని కూడా అందించలేదు కదా, మరి మనల్ని పిలవకుండా మనకి విషయం తెలియచేయకుండా మనం ఎలా వెళ్తాం అక్కడికి? నువ్వు వెళ్ళడం కరెక్ట్ కాదని చెప్తారు పరమేశ్వరుడు. అలా చెప్పిన అమ్మవారి చెవికి ఎక్కలేదు. లేదు లేదు, నేను వెళ్ళాలి అని అనుకుంటారు. ఎందుకంటే ఆ యజ్ఞం చేసే వంకతోటైనా తన తండ్రి యజ్ఞం చేస్తున్నప్పుడు తన తోబుట్టుల్ని తన తల్లిని చూసుకోవచ్చని అమ్మవారి కోరిక అనమాట. ఎంతైనా ఆడపిల్ల కదండి అమ్మవారు మాత్రం. ఆ కోరిక ఎక్కువగా ఉండడంతో పట్టుబట్టేస్తారనమాట. ఇంకా భార్య పట్టుదలను చూసి ఏ భర్త మాత్రం కాదంటారు చెప్పండి. అలాగే శివుడు కూడా సరే అయితే వెళ్ళిరా అని చెప్పి అంటారు. సతీదేవేమో పుట్టింటికి వెళ్ళింది. వెళ్తే ఎవ్వరూ పలకరించలేదు, ఒక తల్లి తప్ప. తల్లి మాత్రం ప్రేమతో కౌగిలించుకుంటుందన్నమాట, కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఈ తోబుట్టులు ఉన్నారు కదా, వాళ్ళ మాటల్లో వ్యంగ్యము, పరిహాసము. అస్సలు వాళ్ళ ప్రవర్తనకి అమ్మవారి మనసు కలత చెందుతుంది. అందరికీ శంకరుడు అంటే ఇష్టం లేదు, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి. ఏదో ఒక వంకలు పెడుతూనే ఉన్నారు. దక్షుడైతే ఇంక సరే అమ్మవారితోటేమో అవమానకరంగా మాట్లాడతారు. ఇదంతా చూసిన సతీదేవికేమో బాధ కలుగుతుంది. అయ్యో, నా మొగుడు మాట నేను వినలేదు, వినకుండా ఇక్కడికి వచ్చాను, నేను చేసింది పెద్ద పొరపాటే అనుకుంటారు అమ్మవారు. అనుకుని తనకు అవమానం జరిగినా ఊరుకుంటారు, కానీ తన భర్తకి జరిగింది అవమానం. ఎందుకంటే తన భర్త అన్ని మాటలు అన్నారు, గేలి చేశారు, ఎగతాళి చేశారు. అందులోనూ తన భర్తను కూడా పిలవలేదు. అందరూ భార్యాభర్తలు అందరూ వచ్చేసారు, తన ఒక్కతే వచ్చింది ఇంటికి, తన భర్త లేడు, తన భర్తను పిలవలేదు. ఏ ఆడపిల్లకైనా అది అవమానమే కదా. అందుకని భరించలేక వెంటనే అమ్మవారు తన రూపాన్ని అక్కడే యోగాగ్నిలో భస్మం చేసేసుకున్నారు. ఆ విషయం పరమేశ్వరుడికి తెలుస్తుంది. తెలిస్తే ఊరుకుంటారా? అసలే అమ్మవారంటే ప్రాణం అయ్యేవారికి. అప్పుడు ఆయన ఏం చేస్తారు, ఆయన ప్రమథగణాల్ని పంపిస్తారు. పంపించి దక్షుడి యజ్ఞాన్ని పూర్తిగా ధ్వంసం చేసేస్తారు. సతీదేవి యోగాగ్నిలో తన శరీరాన్ని వదిలిపెట్టేసి మరుజన్మలో శైలరాజైన హిమవంతుడికి పుత్రికగా అవతరించారన్నమాట. ఇప్పుడు అమ్మవారు శైలపుత్రిగా రూఢికెక్కారు. పూర్వజన్మలోలాగే ఈ అవతారంలో కూడా పరమేశ్వరుడికి అర్ధాంగి అయ్యారు అమ్మవారు. నవదుర్గలలో మొదటి అవతారం శైలపుత్రి. ఈ శైలపుత్రి యొక్క మహిమలు, శక్తులు అనంతం అన్నమాట. నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజేమో అమ్మవారికి పూజలు చేస్తారు, ఉపాసనలవి జరిపిస్తారు. మొదటి రోజు యోగులు ఉపాసన ద్వారా వాళ్ళ మనసులని మూలాధార చక్రంలో స్థిరపరుస్తారు. దీనితోటే వారి యోగ సాధనలు ప్రారంభమవుతాయి. ఇది మనకి ఆధ్యాత్మికంగా ఉన్న కోణం. ఈ కథను బట్టి మనకు అర్థమైందేంటి? పిలవని పేరంటానికి వెళ్ళకు, వెళ్తే నీకు అవమానమే ఎదురవుతుంది అని. మనం మన ఇంట్లో వాళ్ళు చెప్పిన మాటని పెడచెవిని పెట్టేస్తే మనకి ఎటువంటి అవమానాలు వస్తాయి అనేది మనకి ఈ శైలపుత్రి అవతారం చెప్తుంది. మనమంటే ఇష్టం ఉంటే పిలిచేవాళ్ళు, మనమంటే ఇష్టం లేకపోతే వాళ్ళు పిలవరు. వాళ్ళు పిలవలేదు అంటే మనం అంటే ఇష్టం లేదని. శైలపుత్రి అవతారం చూడగానే మనకి ఏం గుర్తుకు రావాలి? ఆదిశక్తి. పొద్దున్నే నిద్ర లేచాము అంటే, మనలో ఉత్సాహం లేదు అంటే ఆ రోజంతా వృధాగానే కదా అయిపోతుంది. శైలపుత్రి ఆరాధన అంటే ప్రతిరోజుని కొత్తగా ఆశతో మొదలుపెట్టు, కొత్త శక్తితో మొదలుపెట్టు అని. అంటే మనం ఏదైనా పని చేస్తున్నాము అని అనుకోండి, పిల్లలైనా ఏదైనా చదువుకుంటున్నారని అనుకోండి, నాకు ఇది రాదు, నా వల్ల కాదు, నేను చెయ్యలేను అని అనుకోకుండా వస్తుంది అని మొదలుపెట్టండి. ఖచ్చితంగా వస్తుంది అని మనకి అవతారం తెలియజేస్తుంది. ఇంకా అమ్మవారి వాహనం ఏంటి? ఎద్దు. అంటే కృషి చేయి, సహనంగా ఉండు, నువ్వు సాధించగలుగుతావు. ఎద్దు ఎంత నెమ్మదిగా నడుస్తుంది, కానీ ఎక్కడైనా ఆగిపోతుందా? ఆగదు. అలా నెమ్మదిగా నడుస్తుంది, కానీ లక్ష్యాన్ని చేరుతుంది. మనం కూడా కష్టాలు వస్తే ఆగిపోకుండా మనం నెమ్మదిగా అలా అడుగులు వేస్తూ ఉంటే, సహనంగా ఉంటే ఖచ్చితంగా మనం లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. మన మనస్సు ఆందోళన చెందకుండా మనం జీవిస్తే క్రమంగా లక్ష్యాన్ని చేరుకుంటాం. ఇప్పుడు పొలంలో విత్తనాలు వేస్తే రాత్రికి రాత్రే పంట వచ్చేస్తుందా? రాదు కదా. మనం
మడి దున్నాలి, విత్తనాలు వేయాలి, నీళ్లు పెట్టాలి, ఓపికగా ఉండాలి, ఎంతో కృషి చేయాలి. అప్పుడు పొలంలో నుంచి మనకి పంట వస్తుంది. ఎద్దు మనకు అది తెలియజేస్తుంది. త్రిశూలం శరీరం చేసే పనులు నియంత్రించుకోమంటోంది, నీ మనస్సు నియంత్రించుకో అంటోంది, నీ మాటను నియంత్రించుకో ఉంటుంది. ఇవన్నీ నియంత్రణలో ఉంటే జీవితం అంతా ప్రశాంతంగా ఉంటుంది అని. మనకు కోపం వచ్చింది కదా అని ఎదుటి మనిషిని ఏది పడితే అది మాట్లాడేస్తాం అనుకోండి, ఏమవుతుంది, లాగిపెట్టి కొడతాడు, అంతేనా? మనకి కష్టం వస్తుంది. కాబట్టి నువ్వు అన్నింటినీ నియంత్రించుకో, నీ మనసుని నియంత్రించుకో, నీ శరీరాన్ని నియంత్రించుకో, నువ్వు వాక్కుని నియంత్రించుకో అని మనకు ఆ త్రిశూలం చెప్తోంది. ఇంకా కమలం నీటిలో ఉంటుంది, నీటిలోనే పూస్తుంది, బురదలోనే ఉంటుంది, కానీ ఆ మురికి దానికి అంటుకుంటుందా? అంటుకోదు. మనం కూడా కష్టాల మధ్య ఉన్నా మన ఆలోచనలు, మన మనస్సు పవిత్రంగా ఉండాలి. మనం ఎక్కడున్నా కానీ నిజాయితీగా ఉంటే చివరికి మనకి గౌరవం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. పర్వతంలాగా స్థిరంగా మనం ఉండాలి, ఆ స్థిరత్వం మనలో ఉండాలి. కష్టాలు ఎన్నొచ్చినా మన నిర్ణయం పర్వతంలాగా నిలకడగా ఉండాలి. నేను ఖచ్చితంగా ఈ పని చేయగలను అని సంకల్పించుకుంటే, నిశ్చయించుకుంటే ఆ పనిని మనం సాధించగలం అన్నమాట. ఇది మనకి శైలపుత్రి అమ్మవారి యొక్క రూపం తెలియచేస్తుంది. మరి దీని వెనకాల ఉన్న సైన్స్ కనెక్షన్. పర్వత కుమార్తె. పర్వతం అంటే భూమితత్వం కదా, అంటే స్థిరంగా ఉంటుందన్నమాట. శాస్త్రపరంగా భూమి మన శరీరానికి స్టెబిలిటీ, గ్రావిటీ అండ్ గ్రౌండింగ్ ఎనర్జీ ఇస్తుంది. అంటే మనం స్థిరంగా ఉంటే ఏదైనా సాధించగలం అని. ఎద్దు అంటే నెమ్మదిగానే ఉంటుంది, బట్ సస్టైనబుల్ ఎనర్జీ. సైన్స్లో పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీగా మారడం అన్నమాట. సహనము, క్రమశిక్షణ ఉంటే ఫలితం సాధిస్తుంది. ఎద్దు శక్తి రెన్యూవబుల్ ఎనర్జీ, దానికి సింబల్గా మనం చెప్పచ్చు, అంటే స్లో బట్ సస్టైనబుల్. త్రిశూలము ఫిజికల్ ఎనర్జీ, మెంటల్ ఎనర్జీ అండ్ స్పిరిచువల్ ఎనర్జీ. అంటే బ్రెయిను, నర్వస్ సిస్టము, బాడీ కంట్రోల్ సమన్వయంలాగా అనమాట. ఇంకా ఈ కమలం మురికి నీటిలోనే ఉంటుంది. సైకాలజీలో ఇది అడాప్టింగ్ పాజిటివ్లీ ఈవెన్ ఇన్ స్ట్రెస్. ఈ కమలాన్ని చూస్తే అది గుర్తుకు రావాలి. అడాప్టింగ్ పాజిటివ్లీ ఈవెన్ ఇన్ స్ట్రెస్. మన మనసు అంత ఆందోళనలోనున్న పాజిటివిటీని తెచ్చుకోవటం అనమాట. పాజిటివ్ సైకాలజీ అదే చెప్తుంది. నువ్వు మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంచుకుంటే అంత స్ట్రెస్ హార్మోన్లు తగ్గిపోతాయి. ఆ కమలాన్ని చూడగానే మనకు గుర్తుకు రావాల్సింది అదే. నువ్వు ఎంత కష్టంలో ఉన్నా పాజిటివ్గా ఆలోచించు, పాజిటివ్గా ఉండు, పాజిటివ్గా ఉంటే నీకు ఏది అంటుకోదు అని. మొదటి రోజు అమ్మవారిని పూజిస్తారు శైలపుత్రి అవతారంతో. అంటే సైన్స్ ప్రకారం మనం పని ప్రారంభించడానికి ఏం కావాలి? యాక్టివేషన్ ఎనర్జీ కావాలి. ఏదైనా యాక్టివేట్ చేస్తేనే దాన్ని ఓపెన్ చేయగలం కదా. అది సిస్టమ్ అయినా ఏదైనా సరే. ఒక రసాయనిక రియాక్షన్ జరగడానికి చిన్న స్పార్క్ అవసరమవుతుంది. అలాగే మన జీవితంలో ఏ పనికైనా ప్రారంభ శక్తి అవసరం. అదే శైలపుత్రి శక్తికి ప్రతీకం. కాబట్టి శైలపుత్రి ఆరాధన అంటే కేవలం భక్తి మాత్రమే కాదు. పర్వతంలా స్థిరంగా ఉండి, నందిలా సహనంగా ఉండి, త్రిశూలంలా నియంత్రణలో ఉండి, కమలంలా పవిత్రంగా ఉండి, ప్రతి ఆరంభంలోనూ ఉత్సాహంతో ముందుకు వెళ్ళు అని మనకి ఈ శైలపుత్రి అమ్మవారి యొక్క రూపం చెప్తుంది. మనం మన పిల్లలకు కూడా దీన్ని మోటివేషన్లా చెప్పాలి. మన పిల్లలు సహజంగా భయపడుతూ ఉంటారు. పరీక్షల దగ్గరికి వచ్చినా, లేదు అంటే ఏదైనా పని చేయాలన్నా నేను చేయగలనా, నాకు శక్తి లేదు అని నిరాశలో ఉంటారు. అప్పుడు మనం పిల్లలకి ఏం చెప్పాలో తెలుసా? పర్వతం కదలదురా, అలాగే నువ్వు కూడా నిర్ణయాన్ని తీసుకోవాలి. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు అసలు కదలకూడదు, అలా స్థిరంగా ఉండాలి. ఎద్దులాగా సహనంగా ఉండు, చదివితే నువ్వు సాధించగలవు. ప్రయత్నం చేస్తే నువ్వు సాధించగలవు. త్రిశూలంలా నీ మనసుని, మాటల్ని, పనుల్ని నియంత్రించుకుంటే జీవితంలో అన్నింటినీ సాధించగలవు. కమలం మురికిలో ఉంటుంది, కానీ పవిత్రంగా ఉంటుంది. నువ్వు ఎన్ని కష్టాలు వచ్చినా మంచితనంతో ఉండు, సాధించగలుగుతావు అని చెప్పి మనం మన పిల్లలకి ఈ అవతారాన్ని గురించి చెప్పినట్లయితే పిల్లలు అద్భుతంగా చదువుతారు. శైలపుత్రి శక్తి అంటే ధైర్యము, సహనము, పవిత్రత ఉన్న జీవితం అన్నమాట. పిల్లల చేత ఈ శ్లోకాన్ని నిత్యం వాళ్ళ చేత చదివిస్తే వీళ్ళకి ఈ లక్షణాలన్నీ వస్తాయి. ఒక మంత్రాన్ని నమ్మి చదివాము అంటే జీవితంలో ఆ మంత్రమే ఒక యంత్రంలా మారుతుందన్నమాట.